అందరికీ శుభాభినందనలు. మనం మీనరాశి వారి ఫలితాలు, రాసుల్లోనే ఆఖరి రాశి అయిన మీనరాశి వారి ఫలితాలు ఆంగ్ల సంవత్సరంలో 2వ మాసమైన ఫిబ్రవరి మాసంలో అడుగుపెట్టేశాం. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కలిస్తే వీటిలో పుట్టిన వాళ్ళందరూ కూడా మీనరాశి కిందకి వస్తారు. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం వాడి ప్రభావం ఎలా ఉందో చూస్తే నిజంగా మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందేమని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్రహాలు మీకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసం ప్రమాదకరమైన ఆకర్షణలకు లోనయ్యే సమయం కనిపిస్తుంది. మనిషి అన్నాక ఆశ ఉండడం సహజం. అత్యాశగా మారినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ నెలలో గ్రహస్థితులు సూచిస్తున్నాయి. లాటరీలందు, జోదములందు ధనప్రాప్తి యోగములు అని ఉంటుందనుకోండి. అంటే స్పెక్యులేషన్ మీద, జూదాల మీద, లేకపోతే స్టాండర్డ్ ఇన్కమ్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఇన్కమ్ మీద ఆశపడటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సులభంగా డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఈ మార్గాల వైపు నడిస్తే ప్రమాదం అనేది తెలియజేస్తోంది. అంటే మనకి బెట్టింగ్స్, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో మొదట్లో మీకు లాభం వచ్చినట్లే అనిపిస్తుంది. కానీ ఈ చిన్న లాభం చూసి మీరు ఇంకాస్త ఎక్కువ డబ్బులు పెడతారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కనుక ఏంటంటే ఇటువంటి వాటి ద్వారా ముందు మీకు కొంత ఆదాయం వచ్చి మిమ్మల్ని ప్రొవోక్ చేసే అవకాశం ఈ మాసంలో ఉంది. తొందరపాటుతనంతో నిందలు పడాల్సిన అవసరం వస్తోంది అని కూడా చెప్పక తప్పదు. అలాగే ఎప్పుడూ కూడా ఇటువంటి దాంట్లో ఇన్కమ్ వస్తున్నది అనుకున్నప్పుడు ఏంటంటే అది పాజిటివ్గా గ్రహ సంచారం అనిపించినప్పటికీ కూడా ఆ మాయలో పడిపోయే అవకాశం మనకు ఉన్నది. కాబట్టి అది నెగిటివ్ కాన్సెప్ట్గా చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరొక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే సహవాస దోషం. అంటే మనకి అపోనెంట్ జెండర్ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే పాలకుల దండనలు అంటే ఏంటంటే ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో, మన పైన అథారిటీ ఉంటారో, వాళ్ళ ద్వారా ఒక మనకేంటంటే వార్నింగ్ లాంటిది, అంటే మన మందలించడం లాంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఏంటంటే ఈ మూడు ఏంటంటే చాలా కీలకమైనవి, కొంచెం జాగ్రత్తగా ఉండి తప్పుకోవాల్సిన విషయాలు. అలాగే మీ మానసిక స్థితి విషయానికి వస్తే మనోవ్యధ, కొద్దిగా మనస్సులో ఏదో తెలియని భారము, ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా పట్టలేనంతగా ఆలోచనలు రావటం, ఆర్థికపరమైన ఒత్తిళ్లు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగాను, అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక సతమవుతున్నట్టుగా మైండ్ పనిచేస్తుంది. ఈ చక్రబంధంలో ఇరుక్కున్న వ్యక్తిలాగా మనం బాధపడుతూ ఉంటాం. మీ జీవిత భాగస్వామి నుండి మీకు లభించేది ముఖ్య సహాయం ఆవిడ అండాదండ, లేకపోతే ఆయన అండాదండ. కనుక ఏంటంటే ఈ సమయంలో మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా చేయవలసిన ప్రధాన అంశం ఏంటంటే స్పౌస్ విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళ సలహాలు తీసుకుని, కష్టమైన సుఖమైన ఓపెన్గా వాళ్ళతో చెప్పుకొని ఉండటం వల్ల వాళ్ళ ఆదరణ, అండదండ మీకు బాగా అవసరం ఈ నెలలో. కాబట్టి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి గొడవలు పడకుండా అన్యోన్యంగా ఉండటం అత్యవసరము. ఇక శుభాశుభలు మిశ్రంగా ఉండే నెలలో ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ పనికిరాదు. విషకీటక భయము అంటే ఏంటంటే ఈ మన ఫుడ్ పాయిజనింగ్ అంటారు కదా, మనకి అపక్వమైన అస్వచ్ఛమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు కూడా వస్తాయి. రాత్రిపూట చీకటి ప్రదేశాల్లో తిరగకుండా ఉండండి. ఫుడ్ పాయిజనింగ్ కాకుండా చూసుకోండి. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాలు కానీ నిల్వ ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకుండా ఉండండి. నీళ్లు తాగేటప్పుడు కూడా చూసుకుని తాగండి. చిన్నపాటి అజీర్తి సమస్యలే పెద్ద అనారోగ్యానికి కూడా ఒక్కోసారి దారితీస్తాయి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే
ఆదాయ వనరులకు వచ్చేసరికి ఆదాయం పర్ఫెక్ట్గా వస్తుంది, దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా వెంటనే పక్కన ఏర్పాటై ఉంటుంది. ఇది కొంచెం అంటే ఇబ్బంది లేదు కానీ పర్ఫెక్ట్గా దాని వరకు సరిపోతుంది. ఇట్లా వివిధ రంగాల్లో మీన రాశి వాళ్ళకి అసలు ఈ ఫిబ్రవరిలో ఎలా ఉంటుందో చూద్దాం. రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఏంటంటే పదవీ యోగం ఉంటుంది. ఏదైనా పదవి కోసం ఎదురు చూస్తుంటే అవి వచ్చే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు గౌరవం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటే నిందలు కూడా పెరిగేటువంటి అవకాశము ఉన్నది. కనుక ఏంటంటే అలాగే ఆరోగ్య విషయంలో ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఉండటం కూడా ప్రధానము. అది కూడా తగ్గించుకోవాలి. ఉన్నత ఉద్యోగులతో గృహయోగము రుణయోగం కూడా ఉంటుంది. అంటే ఏంటంటే మనకు అనుకోకుండా పెట్టుబడి పెట్టి అప్పు చేసి పెట్టుబడి పెట్టడం అనేది గృహ సంబంధంగానే స్థల సంబంధంగా కానీ ఏర్పడుతుంది. అలాగే ఆస్తి సమకూర్చుకున్న ఆనందంతో పాటు అప్పు చేసిన భారం కూడా మీ మీద ఉంటుంది. ఇక సాధారణ ఉద్యోగుల పరిస్థితికి వస్తే ఏంటంటే పై అధికారుల నుండి సహోద్యోగుల నుండి నిందలు పడే అవకాశం కొద్దిగా ఉంది. అంటే ఎవరో చేసిన తప్పుకి తను బాధ్యత వహించవలసినటువంటి సమస్య కలుగుతుంది. దీనివల్ల మనస్సు బాగోదు, కొంచెం వెలితిగా అనిపిస్తుంది. అలాగే ఇక ఈ కాంట్రాక్ట్ రంగంలో కానీ సివిల్ కాంట్రాక్ట్స్ కానీ ఉన్న వాళ్ళకి పెండింగ్ బిల్స్ చేతికైతే అందుతాయి. దానికి తగ్గ ఖర్చు రెడీ అయిన తర్వాత వదులుతాయి. గుళ్ళు గోపురాలకి విరాళాలు ఇవ్వటం లాంటివి కూడా ఒక ఖర్చుగా మీకు మిగులుతాయి. ఇకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాసం వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిష్కారాలు చేసుకోవడం అయితే అవసరం. మీకు వీలైతే మీకు ఆనవాయితీలో ఉండి కొండి కానీ లేదా అవకాశం ఉన్నా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కనీసం సత్యనారాయణ స్వామి గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని అర్చన చేయించుకుని రండి. ఇంకా మీకు చెప్పాలంటే ఈ పాపగ్రహాలైనటువంటి శని రాహుకేతువులకు కూడా అంటే శని ప్రభావం తగ్గటానికి కానీ రాహుకేతువులు ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం నారసింహస్వామిని ఆరాధించటము, ఇంకా వీళ్ళైతే కొండల మీద ఉన్న నారసింహస్వామి గుడి దర్శనం చేసుకోవటం, బెల్లము మిరియాలు ఆలకులతో చేసిన నీరు అంటే పానకం లాంటిది 10 మందికి పంచడం ద్వారా కూడా ఈ దోష నివారణ అవుతుంది. అలాగే ఆర్థికపరమైన చిక్కులు వీడటానికి కూడా లక్ష్మీ సహితమైనటువంటి నారసింహస్వామి కరుణాకటాక్షలు చాలా అవసరం. ఇకపోతే మంగళ శుక్రవారాలలో అమ్మవారిని దర్శించుకోవడం మర్చిపోవద్దు. లలితా సహస్రనామం కానీ దుర్గా సప్తశతి కానీ వస్తే చక్కగా ఇంట్లో పారాయణ చేసుకోండి. కందులు ఇచ్చే అవకాశం అంటే డొనేట్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా డొనేట్ చేయండి. ఇక ఆరోగ్యం నుండి బయటపడాలంటే ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు కాబట్టి సూర్య భగవానునికి గోధుమ రవ్వ ప్రసాదం లేదా చపాతీలు కూడా 10 మందికి ఇవ్వటం వల్ల కూడా ఇది నివారణ అవుతుంది. ఇకపోతే మనకి మనోవేదన తగ్గటానికి మనసు ప్రశాంతంగా ఉండటానికి భోళాశంకరుడైన శివుని ఆరాధించడం ముఖ్యం. అందులో ముఖ్యంగా ఈ నెలలో మహాశివరాత్రి కూడా కాదు, మహాశివరాత్రి వస్తున్న సందర్భంగా చక్కగా స్వామికి అన్నాభిషేకం చేయించుకోవటం కానీ పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం కానీ లేదా కనీసం శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఒక చెంబుడు నీళ్లు రాగి చెంబుతో స్వామివారి మీద అభిషేకం చేసి ఒక మారేడు దళం పట్టిటే ఒక విభూతి రాయటం వల్ల కూడా అపారమైన శివానుగ్రహం అనర్గళంగా రావటం వల్ల అసలు ఈ గ్రహ ప్రభావాలన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వారికి అన్ని విధాల కొంచెం టెస్టింగ్గా అంటే పరీక్షా సమయంగా అనిపించినప్పటికీ సమస్యలు పరిష్కరించడానికి దైవానుగ్రహం అత్యద్భుతంగా పనిచేస్తుంది. వేరే మీరు గ్రహ జపాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే శివరాత్రి పర్వదినాన్ని చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, మంచి ఉపయోగం ఉంటుంది. అనవసరమైన ఆకర్షణలకు లొంగబాకండి. 2 ఆకర్షణలు ఇబ్బంది పడతాయి. ఒకటేమో అపోనెంట్ జెండరు,
ఒకటేమో ఆర్థికపరమైన స్పెక్యులేషను, జోదము అంటే లాటరీ టికెట్లు, లేకపోతే అట్లా అన్ఎక్స్పెక్టెడ్ అంటే అయాచితంగా వచ్చే ధనము, అయాచితంగా వచ్చే అపోనెంట్ జెండరు మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటువంటి, అంటే సానుకూల వాతావరణం ఉండేటువంటి గ్రహబలం ఉండటం వల్ల దానికి మీరు అట్రాక్ట్ కాకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం వల్ల మనం ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది అని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. కనుక నేను చెప్పిన ఈ 3 దైవారాధనలు చేసుకుంటూ ఆ 2 విషయాల్లో మనకి ఆపర్చునిటీ వచ్చినా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుని నిబద్ధతగా, నిగ్రహంగా ఉండగలిగితే మీకు ఈ నెలలో చాలా అద్భుతంగా ఫిబ్రవరి మాసం గడిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలతో జై హింద్.